హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీ మల్టీ క్రియేషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాము. మీరు కూడా అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టుడే వచ్చేసి నేను బ్రెడ్‌తో రెసిపీ చేశానండి. ఏం లేదు, మన స్వీట్ రెసిపీ అనమాట. బ్రెడ్ హల్వా. సో అందరికి కూడా తెలిసే ఉంటుంది. బట్ నా వేలో నేను చేశాను. నేను చేస్తూ మీకు కూడా చూపిద్దామనే ఉద్దేశంతో నేను చేయాల్సి వచ్చిందనమాట. సో ఏం లేదండి, ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని దాన్ని డీప్ ఫ్రై చేశాననమాట. బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఇలా డీప్ ఫ్రై చేసేసిన తర్వాత ఇవన్నీ సపరేట్గా ఇంకో ప్లేట్లో తీసుకున్నానండి. ఎందుకంటే ఇవన్నీ కూడా చల్లారడానికి అనమాట. చల్లార్చిన తర్వాత ఈ టైంలో మనం ఏం చేయాలంటే, మనం ఇంకో కడాయి తీసుకొని దాంట్లో పాకం పట్టేయాలి. షుగర్ మనకి 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 కావాల్సినంత క్వాంటిటీలో వేసుకోవచ్చండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ ఉంటుంది కదా. సో నేనైతే హాఫ్ కేజీలో హాఫ్ వేసాను అనమాట. అంటే 1/4 కేజీ అంత వేసాను. పావు కేజీ అంటారు కదా, అలా అనమాట. వేసి దాని ఏంటంటే లైట్ పాకం అండి. మనము ఎగ్జాక్ట్ చెప్పాలంటే మనం అరిసెలు, నిప్పట్లు అలా చేసుకుంటాం కదా, కంటే ఇంకా తక్కువ పాకమే పట్టుకోండి. పట్టుకున్న తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాం కదా, అది అంతా కూడా దీంట్లో కన్వర్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకొని అలా తిప్పుతూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, పాకం అయిపోయిన వెంటనే మీరు హాఫ్ చేసేసేయండి గ్యాస్. లేదు అంటే అది గడ్డగట్టుకుపోతుంది అనమాట. అది ఇంకా గడ్డగట్టితే బాగోదు. సో మొత్తం అయిపోయిన తర్వాత డెకరేషన్ కోసం మీకు ఇష్టమైనవన్నీ మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బాదము అండ్ ద్రాక్ష అనేది యాడ్ చేశాను అనమాట. సింపుల్గా ఉంటుందిలే అనేసి. ఇది హడావిడిగా చేయాల్సి వచ్చింది, అందుకనేసి నేను మా ఇంట్లో ఉన్నవి యాడ్ చేశాను. చూసారు కదా, సింపుల్గా అయిపోయింది. సో మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.